హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మనీ ప్లాంట్ గురించి. నాకు తెలిసి మనీ ప్లాంట్ మన అందరి ఇళ్లల్లో కామన్గా పెంచుకునే మొక్క. ఈ వీడియోలో మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. మనీ ప్లాంట్ చాలా హార్డీ ప్లాంట్ అండి. ఒకసారి మనం మనీ ప్లాంట్ని కొని తెచ్చుకుంటే చాలా సంవత్సరాల వరకు మనతోనే ఉంటుంది. స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మనం కొన్ని రోజులు టైం లేక పట్టించుకోకుండా కేర్ తీసుకోకపోయినా మనీ ప్లాంట్ వీక్ అవుతుంది. ఒకవేళ అలా వీక్ అయినా కూడా మళ్ళీ మనం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసి బూస్టప్ ఇస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి ప్లాంట్ వచ్చేస్తుంది. మనీ ప్లాంట్ని ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు, అలాగే అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. బ్రైట్ లైట్లో పెట్టుకొని పెంచుకోవచ్చు, అలాగే డైరెక్ట్ సన్లైట్లో కూడా మనం మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చండి. మనీ ప్లాంట్ని మనం కేవలం వాటర్లో కూడా పెంచుకోవచ్చు, లేదా మట్టిలో పెంచుకోవచ్చు, అలానే హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్లో చాలా రకాలు రంగులు ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్. అలానే ఆకుల సైజు ప్యాటర్న్ కూడా ఒక్కో వెరైటీకి ఒక్కోలా ఉంటాయి. మనీ ప్లాంట్ బాగా పెరగడానికి అనుకూలమయ్యే టెంపరేచర్ ఎంతంటే 15 నుండి 35 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో బాగా పెరుగుతుంది. దీని గ్రోత్ సమ్మర్లో, రైనీ సీజన్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. టెంపరేచర్ బాగా తగ్గినప్పుడు కొద్దిగా స్ట్రెస్లోకి వెళ్తుంది. ఆకుల మీద బ్లాక్ స్పాట్స్ రావడం, అలాగే ఆకుల షైన్ తగ్గిపోవడం జరుగుతుంది. టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ హీట్లో వీటి ఆకులు నలుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి సమ్మర్లో వచ్చే ఎక్స్ట్రీమ్ హీట్ నుండి దీనిని కాపాడుకోవాలి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేవలం షేడ్లో, బ్రైట్ లైట్ వచ్చే చోట మాత్రమే పెట్టుకోవాలి. మనీ ప్లాంట్కి బాగా అనుకూలమైన సీజన్ అయితే రైనీ సీజన్ అండి. వర్షాకాలంలో మొక్క మనం వద్దన్నా కూడా గడ్డి పెరిగినట్లు పెరుగుతుంది. నెక్స్ట్ మనీ ప్లాంట్కి అవసరమయ్యే సన్లైట్ విషయానికి వస్తే, మనీ ప్లాంట్కి మరీ ఎక్కువ ఎండ ఉంటే ఇష్టం ఉండదు. మీరు ఒకవేళ మనీ ప్లాంట్ని బాగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే, టెర్రస్ అలాంటి ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎండ రాకుండా ఫిల్టర్డ్ సన్లైట్ మనీ ప్లాంట్కి తగిలేలాగా గ్రీన్ నెట్ కింద పెట్టుకోవడమో, లేదా పెద్ద పెద్ద మొక్కలుంటాయి కదా, వాటి వెనకాల పెట్టుకోవడమో చేయాలి. బాగా ఎండ తగిలితే ఆకుల రంగు పసుపు రంగులోకి మారి తర్వాత బ్రౌన్గా మారిపోతాయి, మొక్క పాడైపోతుంది. దీన్ని మీరు ఇండోర్ ప్లాంట్గా బ్రైట్ లైట్ వచ్చే చోట కూడా పెట్టి పెంచుకోవచ్చు. బ్రైట్ లైట్ ఖచ్చితంగా మొక్కకు అవసరం. డార్క్గా, చీకటిగా ఉన్న ప్రదేశంలో మొక్కను అస్సలు పెట్టుకోకూడదు. ఒకవేళ అలాంటి చోట పెట్టుకున్న రోజు 2-3 గంటలు మొక్కను వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ కావాలంటే డార్క్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనీ ప్లాంట్కి వాటరింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనీ ప్లాంట్కి వాటర్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా మీరు వాటరింగ్ చేస్తే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ఓవర్ వాటరింగ్ వల్ల వేర్లు కుళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడు వాటరింగ్ చేసినా మంచిగా మొక్క వేర్లన్నింటికి వాటర్ చేరేలాగా వాటరింగ్ చేయండి. తర్వాత నెక్స్ట్ టైం వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి. కుండీలో ఉన్న మట్టి సగం ఎండిపోయి పొడిగా అయిన తర్వాతే మీరు మళ్ళీ వాటరింగ్ చేయాలి. ఈ విధంగా మీరు వాటరింగ్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తే మొక్క స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఈ షెడ్యూల్కి మనీ ప్లాంట్ అలవాటు పడుతుంది, మొక్క కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనీ ప్లాంట్కి ఎలాంటి సాయిల్ వాడాలో తెలుసుకుందాం. మట్టి జిగురుగా, బంకమట్టిలా అస్సలు ఉండకూడదు. సాయిల్ ఎప్పుడూ లూజ్గా, వెల్ డ్రైడ్గా ఉండాలి. దానితో పాటుగా మొక్కకు అవసరమయ్యే పోషకాలన్నీ అందించడానికి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మట్టిలో ఉండాలి. మనం ముందుగా మొక్కను ప్లాంట్ చేసేటప్పుడే అన్ని పోషకాలు అందేలాగా మట్టిని తయారు చేసుకుని అప్పుడు ప్లాంట్ చేయాలి. ఎందుకంటే మనీ ప్లాంట్ కుండీలో గుబురుగా పెరిగిపోయిన తర్వాత మట్టిని లూజ్ చేసి మళ్ళీ మళ్ళీ కంపోస్ట్ అందించడం అంత ఈజీ కాదు. మీ ఏరియాలో ఉండే సాయిల్ని తీసుకోవాలి. మట్టి 40% తీసుకుంటే కంపోస్ట్ మట్టిలో 3/4 వంతు తీసుకోవాలి. ఒక 30% వరకు దగ్గర కంపోస్ట్ తీసుకోవాలి. తర్వాత కోకోపీట్ కంపోస్ట్లో 3/4 వంతు 3/4 తీసుకోవాలి. అంటే 20% వరకు కోకోపీట్ తీసుకోవాలి. మిగిలిన 10% ఇసుక తీసుకోండి. మీ దగ్గర వేపపిండి ఉంటే వేపపిండి వేసుకోండి. అలానే ఫంగిసైడ్ ఉంటే అది కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఇలాంటి మట్టిలో మీరు మీ మనీ ప్లాంట్ని వేశారంటే చాలా బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్కి ఎంత సైజ్ పాట్ ఉండాలో, ఎటువంటి పాట్ ఉండాలో తెలుసుకుందాం. అన్నిటికంటే బెస్ట్ మట్టి కుండీ అండి. క్లే పాట్ చాలా మంచిది. క్లే పాట్ లేకపోతే ఇలా ప్లాస్టిక్ పాట్లో కూడా పెంచుకోవచ్చు. సిరామిక్ అండ్ సిమెంట్ పాట్స్లో అయితే మనీ ప్లాంట్ గ్రోత్ అంత సరిగ్గా పెరగదు. సిమెంట్ పాట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బెటర్ క్లే పాట్ లేదా ఇలా ప్లాస్టిక్ పాట్. పాట్ సైజ్ ఎంత ఉపయోగించాలంటే, మనీ ప్లాంట్కి రూట్ బౌండ్ అంటే ఇష్టం. వేర్లు దగ్గరగా ఉండి ప్లేస్ ఎక్కువ లేకపోతే మనీ ప్లాంట్కి బాగా ఇష్టం. రూట్ బౌండ్ అయితే ప్లాంట్ బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ని నర్సరీ నుండి తెచ్చిన తర్వాత
అది ఆల్రెడీ పాట్లో ఉంటే షిఫ్ట్ చేయకండి. ఒకవేళ కుండీలో లేకపోతే చిన్న మొక్క అయితే 6 నుండి 8 ఇంచుల కుండీ సరిపోతుంది. కొంచెం బాగా పెద్ద మొక్క అయితే 10 నుండి 12 ఇంచుల కుండీ వరకు యూస్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ పెద్ద సైజ్ పాట్స్ ఉపయోగిస్తే గడ్డి పెరిగినట్లు అడవిలాగా మొక్క పెరిగిపోతూ ఉంటుంది. మనం కొమ్మలను కత్తిరించుకుంటూ ఉండాలి. మనీ ప్లాంట్ని గుబురుగా కుండీల్లో పెంచుకోవాలంటే వాటరింగ్ నేను చెప్పిన విధంగా చేయండి. అలాగే సన్లైట్ విషయంలో కూడా నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మొక్క బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ గుబురుగా బుషీగా పెరగడానికి టైం టు టైం ఫెర్టిలైజర్ అందించడం కూడా ఇంపార్టెంట్. అన్ని పోషకాలు అందిస్తే ఇది బాగా పెరుగుతుంది. మనం ఆల్రెడీ సాయిల్లో కంపోస్ట్ యాడ్ చేసాం కదా, దానితో పాటుగా నెలకొకసారి కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. వెర్మి కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ మనీ ప్లాంట్కి ఇస్తూ ఉండాలి. ఆవు పిడకలతో చేసిన ఫెర్టిలైజర్లో నైట్రోజన్ ఉంటుంది. మస్టర్డ్ కేక్లో కూడా నైట్రోజన్ ఉంటుంది. అలానే కంపోస్ట్లో కూడా ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది. మనీ ప్లాంట్కి కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి కదా, లీఫీ ప్లాంట్ పువ్వులు పూయదు. కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్సే ఎక్కువ ఇవ్వాలి. నేను ఈరోజు కౌడంగ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఆవు పిడకలు బాగా ఎండిపోయినవి, పాతవి, కనీసం 6 నెలల క్రిందటి పిడకలు మాత్రమే ఉపయోగించాలి. 1 లీటర్ వాటర్ తీసుకుని అందులో ఒక చిన్న ఆవు పిడక ముక్కను వేస్తున్నాను. బాగా వాటర్లో మునిగేలాగా చూసుకోండి. 24 గంటల వరకు కూడా ఇది వాటర్లో ఉంచాలి. 24 గంటల తర్వాత వాటర్ కలర్ చూడండి, ఇలా ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. ఆవు పిడకలో ఉన్న పోషకాలన్నీ కూడా ఇందులోకి వచ్చేసాయి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఎంత చక్కటి ఫెర్టిలైజర్ తయారైందో చూసారా? ఇది మీరు ఆకుకూర మొక్కలకు కూడా ఇవ్వచ్చు. చాలా తొందరగా పెరుగుతాయి. ఎక్కువ శాతం ఇందులో నైట్రోజన్ ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ని డైల్యూట్ చేసుకోవాలి. 1:3 రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వండి. 1 వంతు ఫెర్టిలైజర్కి 3 వంతులు ప్లెయిన్ వాటర్ కలిపి మొక్కలకి ఇవ్వాలి. ఇలా మంత్లీ వన్స్ మార్చి ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిది. ఒకసారి ఇలా కౌడంగ్, ఒకసారి సీవీడ్, ఒకసారి మస్టర్డ్ కేక్, ఒకసారి టీ పౌడర్, మరోసారి కంపోస్ట్ లిక్విడ్ అలా ఇస్తూ ఉంటే మంచిది. మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంది. అలాగే ఆకులు షైనీగా మెరుస్తాయి. మనీ ప్లాంట్ గుబురుగా పెరగాలంటే మొక్కకు ప్రూనింగ్ కూడా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు కొమ్మలను కట్ చేస్తూ ఉంటే కొత్త కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఇలా బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను కట్ చేసి గుబురుగా పెంచుకోవచ్చు. అలాగే పసుపు రంగులో మారిన ఆకులు ఉంటే వెంటనే తీసేయండి. ఎండిపోయిన కొమ్మలు ఉంటే కూడా కట్ చేసి తీసేయండి. అలాంటివి ఉంటే మొక్క అందం పాడవుతుంది. ప్లస్ మొక్కలో ఫంగస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. మనీ ప్లాంట్ మొక్క అందంగా ఆకులు షైనీగా కనపడాలంటే వారంలో 2 సార్లు ఆకుల మీద ప్లెయిన్ వాటర్తో స్ప్రే చేయండి. డస్ట్ మొత్తం క్లీన్ అయ్యేలాగా వాష్ చేయండి. ఇలా చేస్తే మీ మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ షైనీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ పెంచుకునే వారికి ఫైనల్గా ఒక టిప్ అండి. మొక్కను ఒక చోట పెట్టిన తర్వాత అస్తమాను షిఫ్ట్ చేసి ప్లేస్ మార్చకండి. అలా చేస్తే మొక్కకు నచ్చదు. అలానే రీపాటింగ్ కూడా పదే చేయకూడదు. ఒకసారి కుండీలో వేశాక 2-3 ఏళ్ళు అదే కుండీలో చాలా బాగా పెరుగుతుంది. రీపాటింగ్ చేయాలి అనుకుంటే వర్షాకాలంలో చేయండి, లేదా స్ప్రింగ్ సీజన్ ఫిబ్రవరిలో చేస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి గబగబా షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీరు చూడొచ్చు. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.